అసిడిటీ అంటే ఛాతీలో మంట, ఓన్లీ హార్ట్ బర్న్ అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అసిడిటీ వల్ల చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలామందికి తెలియదు కూడా. సో అసిడిటీ అంటే ఏంటి ఫస్ట్? సింపుల్ అండి. మనము మన ఆమ్లత్వము, క్షారత్వము అంటాము. యాసిడ్ అండ్ ఆల్కలైన్ అంటాము. మన బాడీలో అసిడిక్ అంటే 0 to 7 pH ఉంటే దాన్ని అసిడిక్ అంటాము. ఆల్కలైన్ అంటే క్షారత్వం అంటే 7 నుంచి 14 వరకు ఉంటే దాన్ని ఆల్కలైన్ క్షారత్వం అంటాము. ఎప్పుడైతే మన బాడీ యాసిడిక్ స్టేట్లోకి వెళ్తుందో అప్పుడు చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం యాసిడిటీ అంటే ఓన్లీ పొద్దున్నే మనకు వచ్చే కడుపులో ఛాతీలో మంట, లేకపోతే తినగానే తేన్పులు రావడము, గ్యాస్ట్రిక్ ఇష్యూసే అనుకుంటారు. ఇది యాసిడ్ రిఫ్లక్స్ అనుకుంటారు. ఇది కాకుండా యాసిడిటీ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాటిని 6 స్టేజెస్లో మనము చూద్దాము. సో అసిడిటీ వల్ల మనకు ఫస్ట్ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ సెన్సిటివిటీ అనేది ఏంటంటే మీకు లో ఎనర్జీ, అంటే బాగా గిడ్డినెస్గా, డ్రౌజీగా ఉండడం. చాలామంది గిడ్డినెస్, నాకు తల తిరుగుతుంది, ఇట్లాంటివి సిమ్టమ్స్ అనేవి వేరే ఇష్యూస్లో కూడా, అంటే వేరే హెల్త్ ఇష్యూస్లో కూడా ఉంటాయి. కానీ పర్టికులర్గా మీ బాడీ యాసిడిక్ స్టేట్లోకి వెళ్తుంటే మీకు లో ఎనర్జీ ఫీల్ అవుతారు, చాలా తల తిరిగినట్టుగా ఉంటుంది, గిడ్డినెస్ కూడా వస్తుంది. అండ్ దీంతోపాటు ఇంకా చాలామందికి తెలియంది ఏంటంటే యాక్నే. చాలామందిలో మీకు అమ్మాయిల్లో పింపుల్స్ వస్తూ ఉంటే దానికి వేరే వేరే ఆయింట్మెంట్స్ అన్నీ వాడుతుంటారు. ఇది ఏం చేస్తుందంటే దీనివల్ల మీకు అసిడిటీ వల్ల మీ బాడీలో యాక్నే ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ చాలామందిలో శరీరంలో ఒక విపరీతమైన స్మెల్ వస్తుంటుంది, చెమట వాసన అనేది కొంతమందిలో ఎక్కువ వస్తుంటుంది. ఈ బాడీ ఓడర్ కూడా ఇట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ అసిడిటీ. అండ్ సెకండ్ థింగ్, ఇరిటేషన్. ఎక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది? మీ గట్లో, అంటే ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్స్ అంటారు. అంటే కొంతమంది తినగానే మోషన్కి వెళ్తూ ఉంటారు. సో ఇట్లా ఇరిటేషన్ స్టార్ట్ అవ్వడానికి, దాంతోపాటు కాన్స్టిపేషన్, మోషన్ సరిగా రాకపోవడానికి, కొంతమందికి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. వీటన్నిటికి గల కారణం ఏంటంటే మీ బాడీ అసిడిక్ స్టేట్లోకి వెళ్ళడం వల్ల మీ ఇంటెస్టైన్స్, అంటే పేగుళ్ళల్లో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోము, తినగానే మోషన్కి వెళ్ళడాలు, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అండ్ థర్డ్ స్టేజ్లో మీకు ఏమవుతుందంటే మ్యూకస్ ఫార్మేషన్. చాలా మందిలో ఏమవుతుందంటే ఇలా మీరు ఎక్కువ అసిడిక్గా ఉండడం వల్ల, అంటే మీరు ఎందుకు అసిడిటీ ఎక్కువ అవుతుంది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదైనా జంక్ ఫుడ్ తిన్నారు, లేకపోతే షుగర్స్ ఎక్కువగా తింటున్నారు, చక్కెర పదార్థాలు ఎక్కువ తింటున్నారు. దీనివల్ల ఏమైందంటే మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంటుంది. దీనివల్ల అసిడ్ బైండింగ్ అనేది జరుగుతుంటుంది బాడీలో. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్లామేషన్. మీ బాడీలో ఇంకా ఎక్కువగా మీకు యాసిడ్ స్టేట్లోకి మీ బాడీ వెళ్ళిపోతుంటే మీకు ఆర్టరీస్లో అంటే మీకు ఈ ఏవైతే ఆర్టరీస్, ధమనులు అంటామో వీటిలలో మీకు ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అయిపోతుంటుంది. నాట్ ఓన్లీ ఆర్టరీస్, ఇంకా ఆర్థరైటిస్ అని అంటాం. అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, వీటిలలో కూడా ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైబ్రోమయాలజియా, అంటే మజిల్స్ కూడా వాపు స్టార్ట్ అవుతుంది. ఇట్లా కంప్లీట్ ఆల్ ఓవర్ ద బాడీ ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు ఇండ్యూరేషన్స్ అంటాము. ఇండ్యూరేషన్ అంటే ఇక్కడ ఇన్ఫ్లామేషన్తో పాటు మీ ఆర్టరీస్లో హార్డనింగ్, అంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్ కూడా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ డీజనరేషన్. చాలామందిలో క్యాన్సర్స్ వచ్చింది అని అంటే అది ఒక రోజుతో వచ్చింది కాదండి. మీ బాడీ అసిడిక్ స్టేట్లో ఉండి ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఫైనల్లీ మీ బాడీ క్యాన్సర్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే మీ బొక్కలన్నీ గుల్లగుల్లగా అయిపోయింది అంటారు. సో ఇలా అంటే అలా ఇరిగిపోతాయి అన్నమాట కొంతమందికి. సో ఇలా కింద పడిపోగానే స్లిప్ అయిపోయి కింద పడిపోగానే చాలామందిలో జాయింట్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే జాయింట్ అంటే ఇట్లా నిండుగా ఉండాలి, దీంట్లో మొత్తం అన్ని విటమిన్స్ అన్నీ కలిపి. కానీ ఏమవుతుందంటే ఇదంతా ఇలా ఖాళీ అయిపోతుంది. సో ఇలా ఖాళీ అయిపోవడం వల్ల అప్పుడు దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం. సో ఈ ఆస్టియోపోరోసిస్ కండిషన్స్, ఇట్లాంటి క్యాన్సర్స్, ఇలాంటి మేజర్ ఇష్యూస్ అనేవి మీ బాడీ అసిడిక్ స్టేట్లో ఉండడం వల్ల చాలా సంవత్సరాల తరబడి మీకు గ్యాస్ట్రిక్, ఇరిటేషన్స్, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్స్ ఇట్లాంటివి అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ హార్ట్ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు అసిడిటీ అంటే ఏదో పొద్దున్నలే కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకోకండి. దీనికి చాలా రకాల రెమెడీస్ ఉంటాయి, న్యాచురల్ రెమెడీస్ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మీరు నైట్ స్లీప్ అనండి. ఫస్ట్ థింగ్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది, వీటన్నిటి నుంచి బయటపడాలంటే స్లీప్ కరెక్ట్ చేసుకోండి, షుగర్స్ మానేయండి, అండ్ జంక్ ఫుడ్ కంప్లీట్గా ఆపేయండి కొన్ని రోజులు. అండ్ ఊరికే కూల్ డ్రింక్స్ తాగడము, లేకపోతే డ్రింకింగ్ చేయడము, ఇట్లాంటివి కొన్ని ఉంటే ఆపేసేయండి. అండ్ చాక్లెట్స్, అమ్మాయిలు అయితే చాక్లెట్స్, కేక్స్, వీటన్నిటికీ అలవాటు పోయి
ఏమవుతుంది మీకు పీసీఓఎస్ ఫామ్ అవుతుంది. ఈ పీసీఓఎస్ కాస్త పీసీఓఎస్ అంటే గర్భాశయంలో నీటి బుడగలు అంటాం. ఈ గర్భాశయంలో నీటి బుడగలు కాస్త కొన్ని రోజుల తర్వాత క్యాన్సర్ గడ్డల్లాగా మారుతున్నాయి. సో ఇలా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని సంవత్సరాల తరబడి ఉండి తర్వాత అవి క్యాన్సర్స్ లాగా మారుతాయి. ఇదంతా కారణం ఏంటంటే మీ బాడీ యాసిడిక్ కండిషన్స్లోకి వెళ్ళడమే. కాబట్టి జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ శర్మ.